వస్తా మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్, నమస్తే అండి గాదే వెంకటేశ్వర్లు గారు. నమస్తే వెంకటేశ్వర్లు గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న ఈ అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటి వల్ల ప్రజల్లో ఒక మంచి స్పందన వస్తుంది. ఇటీవల సూపర్ 6లో ఒకటైన స్త్రీ శక్తి పథకం అప్పుడు కూడా మాట్లాడారు, ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకున్న టైంలో ఈ 7 ఎమ్మెల్యేలపై ఎందుకు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? పదే పదే కూటమి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేల తీరు ఎందుకు మారడం లేదు? వ్యవహార శైలిలో ఈ మార్పులేంటి? ముందుగా మీకు అలానే పెద్దలు అడుసుమల్లి గారికి, మోహన్ రెడ్డి గారికి, రఫీ గారికి నమస్కారం, శుభ సాయంత్రం. ప్రజాస్వామ్యంలో రకరకాలు ఉంటాయండి. కామన్ అంటారా? ఇప్పుడు రఫీ గారు అన్నట్టు ఇది చాలా చిన్న విషయం అని, స్మాల్ విషయం అని ప్రస్తావించారు. చిన్న విషయము అనను, కామను అని అనను, కానీ కార్యక్రమాలతో పోల్చుకుంటే ఇది ఒక మచ్చ, ఇది చిన్నది. సరే సరే, ఓకే, మాట్లాడండి వెంకటేశ్వర గారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మనం బాధ్యతగా ఉండి ప్రజలకి రోల్ మోడల్ గా ఉండాలి అనేది ఈ నాయకులకు ఉండాలి. ఫస్ట్ సరే, ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారం తీసుకుని అధికార హోదాలో ఎట్లా ఉండాలనేది ఒకసారి తెలుసుకోవాలి. మీరు ఇందాక శిక్షణ తరగతులు పెట్టారు, శిక్షణ తరగతులు పెట్టాల్సిన అవసరము రాకూడదు కదా, అక్కడి వరకు వెళ్ళొద్దు. ఓకే, వాట్ ఎవర్ మేబీ, అంటే శిక్షణా తరగతులు కాకపోయినా ఎవ్రీ మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటారు కదా, ప్రజలతో మమేకం అవ్వాలి, ఇలా ఉండాలి, మన వ్యవహార శైలి కూడా ఇలా ఉండాలి. చిన్న పార్టీ కార్యకర్తనైనా కూడా, మన మహానాడులో అదే మాట్లాడారు, చిన్న పార్టీ కార్యకర్తనైనా కూడా మనం అభినందించాలి, మాట్లాడాలి అని చెప్పి వాళ్ళతో. మన పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళని దగ్గర తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇవాళ ఆ స్థాయికి వచ్చిన వ్యక్తికి ఇంకొకళ్ళు నీతులు చెప్పేటటువంటి పరిస్థితి, లేదంటే ఇంకొకళ్ళు తప్పు చేసేవనే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. అసలు ఫస్ట్ మనం ముందు ఆ స్థాయిలో ఉండాలి కదా. మనం ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి మనని ఇదిగో ఈ పలానా వ్యక్తి తప్పు చేశాడంట అని అనిపించుకునే స్టేజ్కి వచ్చామంటే మన యొక్క పరిస్థితి ఏంటనేది వీళ్ళు ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. సరే, కొన్నిసార్లు అంటారా, ఏం తప్పు చేయకపోయినా కానీ రాజకీయాలు కాబట్టి ప్రతిపక్షమా కానీ, లేదా ఇంకోళ్ళు కానీ, లేదంటే రాజకీయ పార్టీ కానీ ఇంకొకళ్ళు కానీ ఏదన్నా వేరే లబ్ధి కోసం కొన్నిసార్లు కొన్ని ఎలిగేషన్స్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి, మనకి చూస్తూ ఉంటాం. ఏమి లేకపోయినా కానీ ఏదో ఒకటి చెయ్యాలి అనేది వస్తుంటాయి, కొన్నిసార్లు వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు వాస్తవంగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఈ వీళ్ళు అగ్రెసివ్నెస్ గా పోయినా కానీ, ఇప్పుడు ఇందాక మీరు ఆ శ్రీశైలం ఘటన చూడండి, అదేదో టోల్ గేట్ టైం అయిపోయిన తర్వాత జనరల్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు మనకి, ఇయర్స్ టుగెదర్ ఎప్పటి నుంచో కూడా అక్కడ ఒక సర్టన్ టైం ఉంటుంది వెళ్ళడానికి కానీ రావడానికి. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టానుసారంగా వెళ్తామంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. అలాంటివి ఏంటంటే అలాంటివి వీళ్ళకి అధికారం ఉందనే ఒక అహం, అది అదేదో తప్పు కాదు, అదేదో ఎవరి కోసం తప్పు చేయట్లా కాదు. ఏంటంటే నేను అధికారిని, నాకు అధికారం ఉందో, నాకు నన్ను ఎందుకు కాబట్టి మీరు నేను వెళ్తా. కానీ అక్కడ ఆపేది దేనికోసం? ఆ టైంలో అక్కడ అడవి జంతువులు వస్తుంటాయి, ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి, దాన్ని గుద్దొచ్చు, లేకపోతే దానివల్ల వీళ్ళకి ప్రమాదం జరగవచ్చని ఎప్పటి నుంచో పెట్టినటువంటి రూల్స్ అవి. ఆ రూల్స్ ని సామాన్య ప్రజలు పాటిస్తున్నప్పుడు సామాన్య ప్రజల చేత పాటించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు వైలేట్ చేయకూడదు కదా. కరెక్ట్. ఇవి కొంచెం చర్చాంశనం అవుతాయి, ఇలాంటి చర్చాంశనం అవుతాయి. ఇంత కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, కరెక్టా రాంగ్ అనేది మనకి తెలియదు. కొన్ని ఎందుకంటే ఇవాళ వస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ, ఈ ఐఫోన్లు కానీ, లేదంటే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత రకరకాలుగా చూస్తున్నాం. కొన్ని ఏమంటాం, దాన్ని క్రియేట్ చేసి పెట్టే కొన్ని ఉంటున్నాయి, కొన్ని వాస్తవంగా వచ్చే ఉంటున్నాయి. ఏదేమైనప్పటికీ నేనేం చెప్తలుచుకున్నానంటే, జనసేన పార్టీ తరపు నుంచి అసలు అక్కడ దాకా మనం వెళ్ళకూడదు కదా. ప్రజల కోసం ప్రజలు ఓట్లు వేపించుకుని మనం వచ్చిన తర్వాత అసలు నీ మీద ఒక ఎలిగేషన్ తెచ్చుకునే పరిస్థితికి మీరు అది తప్ప ఒప్పైన తర్వాత విషయం. అసలు ఆ స్టేజీకి వచ్చామంటే ఎంత కొంత ఉంటుంది కదా, మన సామెతలు ఉన్నాయి కదా. ప్రతిపక్షం మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చినట్టే కదా, ప్రతిపక్షం మాట్లాడే అవకాశం ఇచ్చినట్టే కదా. మరి అలాంటి సామెతలు ఉన్నటువంటి మనం ఖచ్చితంగా ఉంటది కదా. సో అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంటది కదా. ఎవరైతే గెలిచారో గెలిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పైన ఉన్నటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి, వీళ్ళందరూ కూడా దేనికోసం ఆలోచన చేస్తున్నారు? రోజు రాష్ట్రం అభివృద్ధి కోసం చేస్తున్నారు.
ఏ రకంగా పెట్టుబడులు తీసుకొద్దామని చూస్తున్నారు, ఏ రకంగా మంచి చేయాలి, ఇచ్చినటువంటి హామీల్ని ఎంత త్వరగా ప్రజలకి నెరవేర్చాలి, ప్రతిపక్షంతో ఏం అనిపించుకోకుండా ఎట్లా వెళ్ళాలి, మనం ప్రతిపక్షం వాళ్ళు మనకు ఏలెత్తి చూపకుండా పరిపాలన ఏ రకంగా చేయాలని చెప్పేసి వీళ్ళు తపన పడుతున్నప్పుడు కింద స్థాయిలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే ఉండాలి కదా. సో అందుకని ఏంటంటే ఆ చిన్న చిన్న ఎప్పుడన్నా ఏమన్నాలంటే దీన్ని మనుషులే కాబట్టి అందరం మనిషి దగ్గర తప్పు జరగటం అనేది సహజమని కూడా అన్నగానే అప్పుడప్పుడు దొరుకుతాయి తప్పులు, వాటిని రిగ్రెట్ చేసుకోవాలి. ఏదైనా పొరపాటు జరిగితే దానికి వెంటనే క్షమాపణ చెప్పటమో లేదంటే దాన్ని సరి చేసుకుంటామో చేసుకుని మళ్ళీ అదే ప్రజలకు ఎక్కడైతే చేసామో ఆ ప్రజల దగ్గరికి వచ్చి క్షమాపణ కొట్టడం కానీ లేదు ఏదో తొందరపాటు జరిగిందని కానీ ఒకసారి వాళ్ళకి పశ్చాత్తాపం అనేది దేవుడు ఇచ్చినటువంటి వారు మనం పశ్చాత్తాపం అనమంటాం కదా, పశ్చాత్తాపడి మళ్ళా దాన్ని రైట్ రైల్గా రావాలి, ప్రజలు కూడా దాన్ని క్షమిస్తారు, ఉపేక్షిస్తారు. కానీ వేరే రకంగా వెళితే ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా సింగిల్ టైం ఎమ్మెల్యేలు అవుతారు. సింగిల్ టైం ఎమ్మెల్యేలను కోరుకునే వాళ్ళు కొంచెం అక్కడక్కడ చేస్తూ ఉంటారు కొన్ని. మనకి ఏదో అవకాశం వచ్చింది కదా రేపటి సంగతి ఎందుకు, ఇవాళ మన ఏదో అంటారు సామెతలు, అన్ని సామెతలు చెప్పాలి, పెద్ద ఊర్లే పెట్టాల, దీపం ఉండగా ఇది పక్క పెట్టాలంటారు చూడ, అట్లాగే నాకు అధికారం ఉండగా ఏదో చేయాలనుకుని ఉన్నాను అనుకోండి. కానీ నీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం, నీ వ్యక్తిగతం కోసం కాదు. అదేమంటే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే ఏదో ఖర్చు చేసాము ఖర్చుల కోసం రకరకాలు చెప్తారు, అది కాదు కదా. వాళ్ళ మాకు కూడా ఆయన ఎవరో ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేసాడు హైకోర్టులో, ఏదో పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఏ రకరకాల ఎలిగేషన్ చేయబెట్టి ఒకటి 4 రోజుల క్రితం పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయం అనేది ప్రజలకు సేవ చేసేదే, దాంట్లో ఇన్కమ్ రాదండి, రాజకీయం ఇన్కమ్ రాదు కదా. అంతే కదా, రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రానికి మంచి చేయడం కోసం, మనకు పదవి ఇస్తుంది అని చేయడం, దాని ద్వారా ఇన్కమ్ రాదు వెనక్కి. కానీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే అదొక ఇన్కమ్ సోర్స్ గా తయారు చేశారు, రాజకీయాలకు వ్యాపారం చేశారు. ఒకసారి ఎమ్మెల్యే అయితే అదేదో సంపాదించుకుంటారు అన్నట్టు చేశారు. కానీ ఇక్కడ ఆ విజయ్ కుమార్ అనేది తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు. రాజకీయం అనేది సేవ చేస్తాం, మనం బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి. కొంతమంది చిన్న చిన్న వ్యాపారం చేస్తారు, కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది ఏదో చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసింది అంటే వాళ్ళు ఆయన వ్యక్తిగతంగా బతకడం కోసం కానీ పార్టీ కోసం కానీ ఒక వృత్తిది, ఇది వృత్తి, అది ప్రవృత్తి. దానికి దీనికి అర్థం తెలియకుండా వెళ్ళిపోయి పిటిషన్ చేశాడు. పాప ఆయన ఐఏఎస్ అంట గతంలో రకరకాల విన్యాసాలు చేశాడు. అమర్ రాజా బ్యాటరీ పోయే దగ్గర నుంచి రాజధానిలో 3 రాజధానిలో కూడా ఆయన పత్రం ఉందంట. ఇలాంటి పెద్ద మనుషులు చేస్తాడు. అందుకని ఇవాళ ఒక బాధ్యతాయుతంగా ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా తీరాలి. ఖచ్చితంగా ప్రజల కోసం మనం వచ్చిన రాజకీయాల్లో కోరుకునే ఇదేదో వ్యాపారం చేయడం కాదు కదా, ఆ వ్యాపార ధోరణి పోవాలని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మార్పు రావాలని మేము రాజకీయాల్లో మార్పు రావాలని మార్పు అనే పదం పెట్టింది. ఎందుకంటే ఇదే సేవ అనేది వేరు, వ్యాపారం వేరు, సంపాదించుకోవడం వేరు, దానం చేయడం ధర్మం చేయడం వేరు. ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా ఇలాంటి ఎలిగేషన్ చెప్పి రాకుండా ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా చిన్న చిన్న సహజంగా వస్తాయని అనేకంటే కూడా మానవ నైజం కాబట్టి అండి ఎక్కడో చోట మనం అనుకోకుండా కూడా కొంచెం చిన్న తప్పులు దొరుకుతాయి. ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పని దానికంటే కూడా ఆయన ఏంటంటే ఏదో నేను ఎమ్మెల్యేను కాబట్టి నాకు కొంత ప్రయారిటీ ఉంటుంది కాబట్టి నన్ను ఎందుకు వదలరని దాని దగ్గర వచ్చింది, అది పెద్ద గొడవ అయిపోయింది. ఇవాళ ఖచ్చితంగా ఆయన కూడా ఒకసారి ఎనలైజ్ చేసుకుంటే ఆయన నేను చేసిన తప్పేమనే భావనకి వెళ్తాడు ఆయన. అట్లాగే కొన్ని సంఘటనలు జరిగినాయి. ప్రతిదీ కూడా ఆ స్పర్ ఆఫ్ మూమెంట్. ఇప్పుడు ఆయన ఎవరు ప్రసాద్ గారు అక్కడ ఆయన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అని దూరం పరాచుకున్నాడు. ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ గతంలో ఆయన ఏదో కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ గుర్తుకు రాగానే గబక్కన ఆటోమేటిక్ గా మనుషులు కాబట్టి కొన్నిసార్లు ఒక్కోసారి వచ్చేస్తాయి. కానీ దానికి తర్వాత ఆయన రిగ్రెట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే స్పర్ ఆఫ్ మూమెంట్ కొన్ని వచ్చేస్తాయండి ఎవరికైనా. మీకన్నా వస్తుంది ఒక్కోసారి సందర్భంలో డిబేట్ లో కూర్చున్నప్పుడు మాకు కూడా కొన్నిసార్లు ఎవరైనా అవతరాలు మాట్లాడగానే గబక్కన కోపం వచ్చి అదేదో ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు, అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం. ఆ టైం బీయింగ్ లో కొంచెం ఆవేశం, ఎందుకంటే బీపీలు ఉన్నాయంటారు కదా, మెడికల్ గా వచ్చేసి మనుషులు కాబట్టి కొంచెం కోపం వస్తుంది. ఆ కోపంలో వచ్చాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యత అనేది ఉండాలి. మనం ప్రజలు మనం ఎందుకు కూర్చోబెట్టారని తెలుసుకుని ప్రవర్తిస్తాలి. ఖచ్చితంగా అది ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులకు ఉండవలసిన లక్షణం అనేది నేనైతే అనుకుంటూ, ఏదేమైనప్పుడు కూడా చిన్న చిన్న సంఘటనలు ఖచ్చితంగా కూటమిలో మేము మా కూటమి యొక్క ధ్యేయం రాష్ట్రం అభివృద్ధి, కూటమి యొక్క ధ్యేయం ప్రజల సంక్షేమం, కూటమి యొక్క ధ్యేయం ఇవాళ ఉన్నటువంటి యువతకి వీలైనంత త్వరగా ఈ రాష్ట్రంలో బయట రాష్ట్రానికి పోకుండా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించి ఎవరైతే లోయర్లో ఉన్నారో చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదైనా పరిశ్రమ తీసుకొస్తే ఆ పరిశ్రమలో అన్స్కిల్డ్ గా అక్కడ ఉండేటట్టుగా ఇవన్నీ చేయాలని ఒక ఆలోచన వెళ్తున్నాం. కాబట్టి చిన్న చిన్న అన్ని కూడా సరి చేస్తామండి. దీన్ని దయచేసి ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు కానీ ఇటువైపు మీడియా కానీ ప్రతిపక్ష నాయకులు కానీ భూతద్దాలు పెట్టి ఉన్నదే చూపిస్తుంది మీడియా, అక్కడ ఉన్నది జరిగిందే చూపిస్తుంది కదా. ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు దాని వరకే చూపిస్తుంది మీడియా. కానీ లేనిది ఉన్నట్టుగా సృష్టించేది చూపించదు కదా, మరి ఏలో చేసి చూపించేంత ఉండదు కదా.
మాకు ఎంత బాధ్యత ఉందో యాజ్ ఎ మీడియాగా మీకు కూడా మంచి చెడు ఉంటుంది. మీకు చెప్పాల్సింది Yes, కదా. అంతే, అంతే. కానీ కొన్నిసార్లు చెడును కూడా కొన్నిసార్లు దాయాల్సి వస్తుంది. చెడే మనకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దాన్ని పబ్లిక్ చేసే కంటే కొంచెం సప్రెస్ చేయాల్సిన కొన్ని సందర్భాల్లో అది Right, right. మాట్లాడు. దానివల్ల ఇంకా చెడు ఎక్కువ జరిగేది అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం సప్రెస్ చేయాలి. సో అందుకే ఆ భావంతో అంటున్నాను. ఏదైనప్పుడు కూడా కూటమి ధ్యేయం ఇవాళ రాష్ట్రం అభివృద్ధి, ఆ దిశగా మేము వెళ్తున్నాం. చిన్న వాళ్ళన్నీ కూడా ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వీటన్నిటి సరి చేస్తారు. Right, right, right. దేశం మళ్ళీ మాట్లాడదాము. ప్రజలతో వీళ్ళందరూ కూడా ప్రజలతోనే సభాష అనిపించుకునే విధంగా వీళ్ళు తయారు చేస్తారు. రైట్, వైసీపీ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మనం మాట్లాడదాము. మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.